నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి నేను చాలా సార్లు చెప్తుంటాను, కానీ చెప్తూనే ఉంటాను నా జీవితం పూర్తయ్యేంతవరకు. నేను ఒక రకంగా ఆయనకి అభిమానిని. ఎందుకంటే 2012 అనుకుంటాను, నిర్మల్ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాల సమయం ఇస్తే ఈ దేశంలో ఉండే హిందువులని చంపేస్తానన్నప్పుడు ఒక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సభా వేదిక పైన నిలబడి ఎదుర్కొని, నీకు ఏదైనా సమస్య ఉంటే, ఏ పార్టీతో సమస్య ఉంటే ఆ పార్టీ గురించి మాట్లాడు, హిందువులు ఎందుకు మాట్లాడుతావు మాట్లాడే ధైర్యవంతుడైనటువంటి, అసలు ఆ రోజుల్లో హిందూ పక్షాన మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు. ఆయనకి నమస్కారం పెడతాను. వీలుంటే నేను కూడా ఆయన కలవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. సమయం వస్తే కలుస్తాను. ఇక ఆయన ఎంత నిష్ఠాగరిష్టమైన హిందూవాది అంటే, ఈరోజు హరిహర వీరమల్లు కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిని మెచ్చుకోవడం జరిగింది. బేదలు వీళ్ళందరికీ జరిగే కష్టాలకు మూలమైనటువంటి విషయం గురించి మాట్లాడినారు. అది నాకు నచ్చినటువంటి విషయం. అదే తను పందాన్ని మార్చుకోకుండా హిందూ ధర్మము ఆయన చెప్పకపోయినా ఆ రోజు మాట్లాడే గొప్ప మాటలు నవ్వుతో నా భవిష్యత్తు.